మొత్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ 23వ విడత రైతుల అకౌంట్లోకి అయితే తేదీ అయితే వచ్చేసింది. జూన్ మొదటి వారంలో నిధులను విడుదల చేసేందుకు ఇక్కడ దేశ ప్రధానమంత్రి గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ కేవైసీలో మార్పులు అనేవి కూడా ఇప్పటికే ఇటీవల కూడా మనం చూసుకున్నట్టయితే 22వ విడతలనే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చే ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఉందో అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 22వ విడత తర్వాత 23వ విడతలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ కేవైసీలో మార్పులు అనేవి అయితే చేస్తున్నట్లయితే సమాచారం అనమాట. చాలామంది రైతన్నలు అయితే ఈ యొక్క సువర్ణ అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పిఎం కిసాన్ సంబంధించి పథకానికి సంబంధించి కూడా ఈ డబ్బులు అనేవి అయితే చాలామంది అయితే అనర్హులు ఉన్నారన్నమాట. సో వారందరి కోసం ఈ కేవైసీ ప్రక్రియతో పాటు మరో కొత్త ప్రక్రియ కూడా తీసుకురావడానికి అయితే కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. రైతుల అకౌంట్లోకి అయితే 23వ విడత కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. చాలామంది రైతన్నలు అయితే ఇటీవలే 22వ విడత పొందారు. ఇప్పటికి దాదాపు అయితే 2-3 నెలలు అయితే కావస్తుందన్నమాట. సో జూన్ మొదటి వారంలో చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేసేందుకు ఇక్కడ దేశ ప్రధానమంత్రి గారు అయితే మనకు టైమ్స్ నౌస్లో అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో చూసుకున్నట్లయితే అలాగే ఇటీవలే మన అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సంబంధించి ఈ 2019 నుంచి ఆలోపు మధ్యలో చూసుకున్నట్టయితే ఈ కేవైసీలో తప్పిదాలు కానివ్వచ్చు, ఈ కేవైసీ అనేది కూడా చాలామందికి అయితే కావట్లేదు అన్నమాట. సో అలాంటి రైతులందరికీ కూడా ఇప్పుడు మరో కొత్త ప్రక్రియ కూడా తీసుకురావడానికి అయితే కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు అయితే చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. ఈ కేవైసీలో మార్పులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైతుల అకౌంట్లోకి అయితే ఇది ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పథకం అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేకుండా స్వయంగా దేశ ప్రధానమంత్రి గారు అయితే రైతులకు బోనస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 4 నెలలకు ప్రతి 4 నెలలకు ఒకసారి ఇక్కడ పిఎం కిసాన్ 23వ విడత నిధుల కోసం రైతులు అయితే ఈ 2026 జూన్ నెలలో చూసుకున్నట్లయితే 23వ తారీఖు రోజు అయితే మనకు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ మే నెల చూసుకున్నట్లయితే మనకైతే అప్డేట్ అయితే రానుందన్నమాట. ఈకేవైసీ సహా ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్కి అయితే తప్పనిసరిగా ఒకసారి అయితే ఈకేవైసీ అయితే ప్రక్రియ ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకుంటూ ఉండండి. అప్డేట్ మొబైల్ నెంబర్ ద్వారా కాబట్టి సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వచ్చు. ఈకేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికీ చాలామంది అయితే ఈకేవైసీలో అనర్హులు ఉన్నారన్నమాట. సో వారందరి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తెస్తుందండి. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది మీ సేవ సెంటర్లో చుట్టూ తిరిగిన వారందరికీ కూడా మీ అందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సువర్ణ అవకాశం. చాలామంది అనర్హులు ఉన్నారనమాట. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రైతు సోదరులందరూ కూడా పిఎం కిసాన్ చాలా తక్కువ మంది అయితే పొందుతున్నారన్నమాట. అంటే ఎక్కువ మంది పొందుతున్నప్పటికీ చాలామందికి అయితే ఈ కేవైసీ ప్రక్రియలో లోపాలు ఉన్నాయన్నమాట. సో ఈ లోపాలు అనేవి సరిదిద్దుకునేందుకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇక్కడ 4 నెలలకు ఒకసారి ఇక్కడ మనకు ప్రతి అయితే 6,000 ఒకసారి అయితే ఇవ్వదు. దీనిని ఇన్స్టాల్మెంట్ కింద మనకు చూసుకున్నట్టయితే 4 నెలలకు ఒకసారి అయితే 6 నెలలకు అయితే ఇస్తుందన్నమాట. సో ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మరి 2,000 రూపాయల చొప్పున అయితే ఇస్తుంది ప్రతి 4 నెలలకు ఒకసారి. మనకు తెలిసిన విషయమే. రైతుల కోసం దేశ ప్రధానమంత్రి గారు ఇక్కడ మన మోదీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే తీసుకొచ్చిన పథకం. ఇక్కడ సాగు చేసే భూమి ఉంటే లబ్ధిదారులకు ఏటా 6,000 అయితే అందిస్తుంది. చాలామంది అయితే ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా చాలామంది అయితే అనర్హులు ఉన్నారన్నమాట. సో వారందరి కోసం కేంద్ర ప్రభుత్వం అయితే దృష్టి ఉంచుకొని ఇక్కడ మనకు కొన్ని మార్పులు అనేవి కూడా ఈ కేవైసీలో చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే మన గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారుల దగ్గరికి పోయినా కూడా కానివ్వచ్చు, గ్రామాలలో కానీ ఇక్కడ మన మీ సేవ సెంటర్ దగ్గరికి పోయినా కూడా పని కాలేదన్నమాట. సో ఇది ఒక సువర్ణ అవకాశం.